హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మని. పద్మ కిచెన్లోకి వచ్చేయండి. ఉల్లిపాయ కోడిగుడ్లు పులుసు, ఇంకేమీ ఉండదు. ఉల్లిపాయలతో కోడిగుడ్లు పులుసు. సమ్మర్ కదా, ఇలాంటి పులుసులు తింటే బాగుంటుంది, కూల్గా ఉంటుంది బాడీ. మరి ఇంకెంత ఆలస్యం, చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి. పద్మ కిచెన్. గుడ్లు వేగిపోయి పక్కన తీసుకుందాం. ఈ నూనెలో ఉల్లిపాయలు వేసేసుకుని మగ్గబెట్టుకుందాం. ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలి, కూరగాయలు ఏమి ఉండవు కదా. బాగా నూనెలో మగ్గబెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. సాల్ట్ వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి. ఇంతే, కూరగాయలు ఏమి ఉండవు. ఉల్లిపాయ పులుసు అంటే ఉల్లిపాయలే ఉంటాయి, కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. కోడిగుడ్లు ఉల్లిపాయలు పులుసు అంటేనే బాగుంటుంది. ఎప్పుడు ఇటు వరకే పాతకాలపు పద్ధతిలో ఇలాగే వండుకునేవారు. నేను ఇలాగే చేస్తాను, మా అమ్మగారు ఇలాగే చేసేవారు. ఇది మూత పెట్టేసుకుందాం. మగ్గిపోయినాయి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి. అంత మెత్తగా కూడా మగ్గకూడదు, ముక్కల కింద ఉండాలి. మన పులుసులోను చక్క బాగుంటుంది. కారం, తగినంత కారం పోసుకుందాం. మూత పెట్టుకున్నాక వాటర్ పోసుకుందాం. 1 నిమిషం అయిపోయింది, కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక ఉడికాక పులుసు పోసుకుందాం. తీసి చూసుకుందాం. చింతపండు పిలిపేసుకుందాం. పులిపి వేసుకున్నాం కదా, గుడ్లు వేసుకుందాం. దగ్గరికి చిక్కబడిలా పెట్టుకుని దింపుకుందాం. దగ్గర పడ్డదేమో చూసుకుందాం. ఇంకా పడలేదు ఫ్రెండ్స్. ఈలోగా మనం జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లిపాయ వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, కొంచెం దగ్గరికి ఎగరబెట్టుకుని దింపుకోవడమే. అయిపోయింది, ఉల్లిపాయ పులుసు రెడీ. కోడిగుడ్లు ఉల్లిపాయ పులుసు రెడీ. ఇంకా కొంచెం దగ్గరికి దింపుకుందాం. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మదాసరి ఒక లైక్ వేసుకోండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఉంటా మీ పద్మ.